కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సీఎంఓ దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను సేకరించండి. 220 దరఖాస్తులు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల స్కూల్ బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ అవినీతి అధికారుల సిబ్బంది. అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు. ఎస్డిపిఐ. నంద్యాల రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. అఖిల భారత రైతు సంఘం నాయకులు డిమాండ్. నంద్యాలలో బంగారం రోజు రోజుకి పెరిగిపోతుండటంతో వెలవెలబోతున్న బంగారు అంగళ్ళు. ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. రైతుల సమస్య పరిష్కారం కానీ సమస్యను వేగవంతంగా సమస్యలను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేసిన రైతులను. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాల్సిందే. హిందూ ముస్లింల విభజన లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ సిపిఎం నిరసన. ఆత్మకూరులో గాలివాన బీభత్సం. మామిడి తోటలో భారీగా రాలిపడిన మామిడికాయలు, నేల కొరిగిన చెట్లు. ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. నంద్యాల జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను వెనిత్ ఎస్ఎల్ఏ లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తో పాటు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ సీఎంఓ కార్యాలయం నుండి వచ్చి పరిష్కరించిన దరఖాస్తుల ఎండార్స్మెంట్లు సంబంధిత ఫిర్యాదుదారులు వెళ్లడం లేదని, దీంతో సంబంధిత ఫిర్యాదుదారుల అసంతృప్తి స్థాయిలో ఉన్నట్లు వెల్లడైందని, ఈ మేరకు సంబంధిత ఎండార్స్మెంట్లు అర్జీదారులకు చేరే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే రీతిలో ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫిర్యాదులను వినిత్ ఎస్ఎల్ఏలోగా పరిష్కరించాలన్నారు. పరిష్కరించి ఫిర్యాదుదారుల అభిప్రాయం సేకరణ 44% పూర్తి అయిందని, మిగిలిన అర్జీదారుల అభిప్రాయాలను సేకరించడంతో పాటు సెల్ఫీ, ఫోటో, వీడియో క్లిప్పింగ్స్ లను సంబంధిత యాప్ లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో రీఓపెన్ అయిన దరఖాస్తులు ఇంకా 40 పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్ అయిన టాప్ 10 అధికారుల జాబితా ఇక సీఎంఓ కార్యాలయం నుండి వచ్చిందని, ఈ మేరకు సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వినిత్ ఎస్ఎల్పీఏలోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం నందు నంద్యాల ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో సుమారు 150 మంది స్కూల్ వ్యాన్ మరియు బస్సుల డ్రైవర్లతో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం పిల్లలను రవాణా చేసే సమయంలో డ్రైవర్లు పాటించవలసిన రోడ్డు భద్రత నిబంధనలపై అవగాహన కల్పించడమే. మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వలన కలిగే ప్రమాదాల గురించి స్పష్టంగా వివరించారు. అదేవిధంగా వాహనాలలో డాష్ క్యామ్లు మరియు సీసీటీవీ కెమెరాలు స్థాపించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం అవసరమని, ఎక్కువ వయసున్న వృద్ధులు డ్రైవర్లుగా నియమించకూడదని హెచ్చరించారు. పిల్లల పట్ల ఆచరణలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం, మర్యాదతో ప్రవర్తించాల్సిన బాధ్యత గురించి కూడా చర్చించబడింది. పిల్లల తల్లిదండ్రులు మరియు పాఠశాల యాజమాన్యం వారి మీద ఉంచే నమ్మకాన్ని గుర్తు చేస్తూ వారు నిర్వర్తిస్తున్న పాత్ర ఎంతో కీలకమని వివరించారు. అదనంగా రోడ్ సేఫ్టీపై అవగాహన పెంచేందుకు వీడియోల ప్రదర్శన చేయడమైంది. కూడా ఇప్పుడు లేటెస్ట్ BS6 కదా, BS6 అన్ని వచ్చినాయి. అన్నిటికీ సీట్ బెల్ట్లు ఉంటాయి. కంపల్సరీ సీట్ బెల్ట్ అనేది కార్లే కాదు, ఈవెన్ స్కూల్ వ్యాన్లలో కూడా డ్రైవర్లు కూడా పెట్టుకోవాలి. అర్థమైందా? రైట్. ఇది ఇంకా మామూలుగా మీరు స్కూల్ వ్యాన్ కాదు,
పోయేటప్పుడు కంపల్సరీ మోటార్ సైకిల్ మీద స్కూల్కి పోయేటప్పుడు డ్యూటీకి పోయేటప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకోవాలా. ఇప్పుడు మీకు ఒక అదృష్టం ఏమంటే మీకు ఇంకా కొద్ది రోజులు కుషన్ పీరియడ్ అనేది ఉంది చలాన్ లేయడానికి. అది ఆ భగవంతుడు మీకు ఇచ్చిన గిఫ్ట్. నంద్యాలలో చెప్తాను నన్ను, లేకపోతే ఈ పాటికి ఒక ₹1 కోటి చలాన్లు వేస్తుంది ఒక నెలలో, గ్యారెంటీ, డౌటే లేదు. ఏమంటే ఒక కుషన్ పీరియడ్ వచ్చింది. మేము ఎందుకు వచ్చిందో అది మాకు తెలుసు, మేము పబ్లిక్ రివీల్ చేయదలుచుకోలేదు. ఆ చలాన్లు ఇంకా వేయటం లేదు. అంతలోపల మీరు రియలైజ్ అయ్యి మేము అడిగి వేలు ఫైన్లు కట్టించేటప్పటికి మీరు బాధపడకుండా ముందే ఈ అవేర్నెస్లో ఇది ఒక ప్రోగ్రామ్గా మీకు చెప్తున్నాం. హెల్మెట్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలా. వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. వెనక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ లేకపోతే ₹1000 ఫైన్. ఓకేనా? తెలుసుకోండి. ఇదిగో అక్కడ చూపించినట్టు బొమ్మ ఇది, అది ఇద్దరు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది చూడు, సెల్ ఫోన్ డ్రైవింగ్. చాలా మంది స్కూల్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం మీ స్కూల్ యాజమాన్యాన్ని మిమ్మల్ని నమ్మి వాళ్ళ భవిష్యత్తు కోసం మీ చేతిలో పెట్టినారు. అటువంటప్పుడు మీరు జాగ్రత్తలు చూసుకోవాలా, వాళ్ళని జాగ్రత్త కాపాడాలా. తీసుకురావడం జాగ్రత్తగా తీసుకురావాలా, తీసుకుపోవడం కూడా జాగ్రత్తగా తీసుకొని పోయి ఇంటికి వదిలిపెట్టేంత వరకు మీదే బాధ్యత. మీ పిల్లలకు ఒక చిన్న గిర్రబడినా ఎంత బాధపడిపోతారో, తండ్రిగా ఎంత సంక్షోభపడతారో, డాక్టర్ దగ్గరికి పరిగెత్తారో, స్కానింగ్లు, ఎంఆర్ఐలు, ఓ 10,000 20,000 డబ్బులు అప్పు చేసి చూపిస్తారా లేదా? అదే బాధ తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నడవండి అంతే. ఒకసారి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కర్మ అనుభవించేటోడికే తెలుస్తుంది తప్ప వేరే వాడికి తెలియదు. ఎంతమంది యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు దీంట్లో చెప్పండి. నంద్యాల మున్సిపాలిటీలోని కొంతమంది అవినీతి అధికారుల సిబ్బంది అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ మాదిరి అవినీతికి పాల్పడుతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. నంద్యాల పట్టణంలోని స్థానిక సాయిబాబా నగర్ ఆర్చి దగ్గర నంద్యాల మున్సిపాలిటీ అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఈ ధర్నా కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ అధ్యక్షులు ఎజాజ్ హుసేన్ మాట్లాడుతూ ఎంతో ఘన చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీని ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మరియు కొంతమంది అవినీతి సిబ్బంది కలిసి భ్రష్టు పట్టిస్తున్నారని, ఏ ఫైలు ముందుకు వెళ్లాలన్నా, ఏ డాక్యుమెంట్ బయటికి రావాలన్నా డబ్బుతో ముడిపడుందని, డబ్బే ప్రధానంగా కొంతమంది నంద్యాల మున్సిపల్ అధికారులు పనిచేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ లా మరి డబ్బులు దోచుకుంటున్నారని, ఇటువంటి అవినీతి అధికారులపై ప్రభుత్వం విచారణ జరిపి డిస్మిస్ చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. నంద్యాల మున్సిపల్ కమిషనరు ఈ రోజు నంద్యాల మున్సిపాలిటీకి చెడ్డ పేరు రావడానికి ఏకైక కారణం నంద్యాల మున్సిపల్ కమిషనర్. నంద్యాల మున్సిపల్ కమిషనరు కలెక్షన్ కింగ్ మాదిరిగా ఒక దౌర్జన్యానికి మరియు దోపిడీ ప్రజా డబ్బుల్ని దోపిడీ చేస్తున్నాడు. నంద్యాల ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తూ ఆ పన్నులు నంద్యాల మున్సిపాలిటీకి కాకుండా తన ఇంటికి మరియు తన బ్యాంకు ఖాతాలకు మరియు ప్రజాప్రతినిధులకు తరలించి నంద్యాల మున్సిపాలిటీని సర్వనాశనం చేస్తున్నాడు. ఇటువంటి నంద్యాల మున్సిపాలిటీ కమిషనర్ నంద్యాలకు రావడము మా నంద్యాల ప్రజలకు సిగ్గుచేటు. ఇటువంటి కమిషనర్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి ప్రభుత్వము. ఈ కమిషనర్ వెంటనే సస్పెండ్ చేసి ప్రభుత్వం మరీ ముఖ్యంగా నంద్యాల స్థానిక ఎమ్మెల్యే అయిన మరియు మైనార్టీ శాఖ మంత్రి అయిన ఫరూక్ గారు ఇతని మీద చర్యలు తీసుకొని ఇతను సస్పెండ్ చేయాలి. మీరు ఎక్కడ ఏ నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఎక్కడ ఏ ఫైలు కదిపినా డబ్బు 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 లేకుంటే నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో పనులు జరగవు. డబ్బు లేకుంటే మీ ఫైల్ ముందర కదలదు. ప్రజలు మీ మున్సిపాలిటీ వల్ల విసిగిపోయినారు. ఇటువంటి మున్సిపాలిటీ ఉండడము మా అందరికీ బాధాకరమని ప్రజలలో ఒక చర్చ నడుస్తుంది. దీనిపై విచారించి మరియు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎన్ఎండి ఫరూక్ గారి మీద ఉంది. మీరు ముందుకు కదలండి. ఇతను కూడా చెప్పుకుంటున్నాడు ఒక ఇష్యూలో ఇదే మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకున్నాడని బయట టాక్ వస్తే నేను ఒక్కరిని కాదయ్యా, మంత్రి గారు కూడా డబ్బులు ఇచ్చాను, ఎమ్మెల్యే గారు కూడా మేము డబ్బులు పంపించామని చెప్పాడు. అతన్ని అది చెప్పి ఆడలేంది. ఇంతవరకు అతని మీద చర్యలు తీసుకోలేదు. కనీసం ఇప్పటికైనా ఇప్పుడు ప్రభుత్వం మేల్కొని ఇటువంటి అవినీతి అధికారిని, ఇటువంటి లంచగొండి అధికారిని మీరు సస్పెండ్ చేసి మిగతా అధికారులకు, మిగతా ప్రజలకు మరియు మిగతా మున్సిపల్ సిబ్బందికి ఒక భయం కలిగించేలా ఇతని మీద చర్యలు తీసుకోవాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఈ మున్సిపాలిటీ అవినీతిపై పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన నిర్వహించి ప్రజల్లో వెళ్తామని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. జై హింద్, జై సిపిఐ. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన నంద్యాల మున్సిపాలిటీలో ఎంతో మంది నాయకులు నంద్యాల మున్సిపాలిటీని మరియు నంద్యాలని అభివృద్ధి చేయాలని ఎంతో మంది నాయకులు పనిచేశారు. కానీ గత 15 సంవత్సరాలుగా మనం చూసినట్టయితే నంద్యాల మున్సిపాలిటీలో దాదాపుగా 2 సార్లు
ముఖ్యమైన ఫైళ్లు కాలిపోవడం జరిగింది. ఇది నంద్యాల ప్రజలందరికీ తెలుసు, నంద్యాల ప్రజలందరికీ విదితమే. మరియు దాని తర్వాత నంద్యాలలో 7.5 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది 2020లో. అప్పుడు ఆ 7.5 కోట్ల రూపాయల అవినీతి 2014 నుండి 2019 వరకు జరిగింది. అప్పుడు 4 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వము, 1 సంవత్సరం వైసీపీ ప్రభుత్వం ఉండే. ఈ అవినీతి అక్రమాలకు కారణమైన వారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. దాని తర్వాత మనం చూసినట్టయితే ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వారానికి ఒకసారి న్యూస్ పేపర్లలో మరియు మీడియాలలో నంద్యాల అవినీతి అక్రమాలపై, ఆరోపణలపై న్యూస్లు మరియు వార్తాపత్రికలలో వస్తుంది. దీనిపై ఏ రోజు కూడా మన నంద్యాల మున్సిపల్ కమిషనర్ కాదు, ఈ ఆరోపణలు తప్పు, ఈ విధంగా మా సిబ్బంది ప్రవర్తించలేదు అని ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు. దానికి సంబంధించిన నాయకులు కూడా ఏ రోజు కూడా క్లారిటీ ఇవ్వలేదు. దీనికి అర్థం ఏమిటి? అవినీతికి అక్రమణకు అడ్డగా మారిందే నంద్యాల మున్సిపాలిటీ అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజాధనము ప్రజలు తినక మీకు పన్నుల రూపంలో కుళాయి పన్ను, ఇంటి పన్ను మరియు ఇతర పన్నుల రూపంలో మీకు కట్టిన ప్రజాధనాన్ని మీరు ప్రజల సంక్షేమం కోసము ఖర్చు పెట్టాల్సింది పోయి అవినీతి అక్రమాలపై ఏ ఫైళ్లు కదలాలన్నా, ఏది చేయాలన్నా మీరు అవినీతి లేకుండా ఈరోజు కార్యక్రమాలు చేయడం లేదు. దౌలత్ ఖాన్ విషయంలో కూడా అతనికి సంబంధించిన ఫైళ్లు కూడా ముందుకు పోవడం కోసము 2 సిబ్బంది వాటిపై ఏదో ఒకటి ఇస్తేనే కానీ మేము ఆ ఫైళ్లు ముందుకు జరపనీయము, మీకు ఇవ్వము అని వారికి సతాయించడం ద్వారానే ఆయన గుండెపోటుతో అక్కడ మరణించడం జరిగింది. దానిపై కూడా మున్సిపల్ సిబ్బంది కానీ, కమిషనర్ కానీ ఎటువంటి స్పందన లేదు. కావున ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాము, నంద్యాల మున్సిపల్ కమిషనర్ మరియు సిబ్బందిపై వస్తున్న అవినీతి అక్రమ ఆరోపణలపై ఏసీబీ అధికారులపై సమగ్ర విచారణ జరిపించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా నంద్యాల జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు, ఒకరు బీసీ జనార్దన్ రెడ్డి గారు మరియు ఎన్ఎండి ఫారూక్ గారు. మీరు కూడా మన నంద్యాలకు ఎంతో ఘన చరిత్ర ఉన్న నంద్యాలకు ఇటువంటి మున్సిపాలిటీ కమిషనర్ మరియు అధికారులు వస్తున్న చెడ్డ పేరును మీరు కూడా మీ వంతు బాధ్యతగా వహించి వీరిపై చర్యలు తీసుకోవాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం స్థానిక నంద్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. మొదట నూనెపల్లి బ్రిడ్జ్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు రైతు కూలీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నాకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బి ఆనంద్ అధ్యక్షతన వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐఏఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై నరసింహులు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎం శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన అన్ని రకాల పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 6 కాలం కష్టపడి పండించిన పంటలకు మద్దతు ధర లేక తాము పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా చేతికి రాకపోవడంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, దిక్కుతోచని స్థితిలో రైతులు ఆత్మహత్యలో పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి రాకముందు ఇక రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేస్తామని వాగ్దానం చేసే అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి, వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కూటమి నాయకులు ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. మరి అధికారంలోకి వచ్చి దాదాపు 10 నెలలు పూర్తయినప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు లేరు. మరి మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క రైతులకు 20,000 రూపాయలు భరోసా ఇస్తామని చెప్పి మరి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. మరి ఇంతవరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. మరి రాష్ట్రంలో రైతులు పండించినటువంటి అనేక రకాల పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు లబోదిబోని మొత్తుకుంటున్నారు. మరి ఒకవైపు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయి, పెట్టుబడి వ్యయం పెరిగింది. మరి రైతులు పండించినటువంటి పంటలు చేతికి వచ్చిన సమయంలో మధ్య దళారులు, బ్రోకర్లు విచ్చలవిడిగా యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారు. అయితే ఇంతవరకు ఏ ఒక్క పంటకు ప్రభుత్వము మద్దతు ధర కల్పించలేదు. మరి అలాగే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 3వసారి అధికారంలోకి వచ్చాడు. ఈయన మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతులు పండించినటువంటి పంటలకు ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఈ యొక్క కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ
ఉత్పత్తిని పారిశ్రామిక ఉత్పత్తుల్లో బాగా లాభాలు ఆర్జించినటువంటి ఈ యొక్క కార్పొరేట్ శక్తులు వ్యవసాయ రంగంలో జొరబడి మరి ఈ యొక్క వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ చేయడానికి నరేంద్ర మోడీ పైన కార్పొరేట్ శక్తులు ఒత్తిడి తెచ్చారు. తత్ఫలితంగా 3 వ్యవసాయ చట్టాలు తెచ్చారు. మరి రైతులు 13 నెలల పాటు చారిత్రాత్మకంగా పోరాటం చేసి ఆ చట్టాలను వెనక్కి నెట్టారు. అయినప్పటికీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ఈ యొక్క రైతుల పట్ల ఉదాసీనత వైఖరి అవలంబిస్తున్నాడు. రైతుల ఆత్మహత్యలు నివారించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. మరి ఆదివాసులు నివాసం ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని ఆ ఆదివాసులను అడవుల నుండి గంటి వేయడానికి మరి కగార్ అనేటువంటి పేరుతో అడవుల్లో ఉన్నటువంటి వేల కోట్ల అపారమైనటువంటి ఖనిజ సంపదను అక్కడి నుండి కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి ఆపరేషన్ కగార్ చేసి ఆదివాసులను అడవుల నుండి గెంటి వేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ విధమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత రైతు కూలీ సంఘం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నంద్యాల కలెక్టరేట్ ముందు మేము ఈరోజు ధర్నా చేస్తున్నాం. మరి ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తాను ప్రతిపక్షంలో ఉండగా మరి గత ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను బురిడి కొట్టించి అనేక వాగ్దానాలు చేశాడు. ఆ సూపర్ 6 పథకాలు ప్రజలు నమ్మి ఆయనకు ఓట్లేశారు. ఇప్పుడు వచ్చినాక అధికారంలోకి వచ్చినాక మా దగ్గర ఏం లేదు, ఖజానా ఖాళీ ఉంది, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు లేదంటున్నాడు. మరి ఇలాంటి బూటకపు వాగ్దానాలు చేసే ముందు ఆలోచించాలా. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడుగా చలామణి అవుతున్నాడు. ఇవాళ పథకాలన్నింటినీ అటకెక్కిస్తున్నాడు. తక్షణమే సూపర్ 6 పథకాలను అమలు చేయాలా, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఏకెంఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో బంగారం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇక బంగారు కొనుగోలు లేక బంగారు అంగళ్లు వెలవెలబోతున్నాయి. బంగారు ధరలు అంతర్జాతీయంగా నిలకడంగా లేవు. దీనికి అనుగుణంగా నంద్యాల జిల్లాల మార్కెట్లలో కూడా ఒక రోజు పెరుగుతూ మరొక రోజు తగ్గుతున్నాయి. 4 రోజుల కిందట 24 క్యారెట్ల బంగారం ధర 100 గ్రాముల 10 గ్రాముల ధర 9.45 లక్షలకు చేరుకుంది. శనివారం నాటికి తగ్గుముఖం పట్టింది. 9.15 లక్షల దిగువకు వచ్చింది. 22 క్యారెట్ల ఆభరణాల ధర 100 గ్రాముల ధర 8.63 లక్షలకు చేరుకుని తిరిగి 8.35 లక్షలకు దిగొచ్చింది. రోజుల కిందట ఇక కిలో వెండి ధర 1.3 లక్షలకు చేరుకుంది. శనివారం నాటికి వెండి ధర ఇక 90,500 రూపాయలకు తగ్గుముఖం పట్టింది. దీంతో వెండి బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారు ఎటు తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారు. కొనుగోలుదారులు లేక బంగారు వస్తువుల విక్రయ దుకాణాలు విలవిలబోతున్నాయి. వ్యాపారస్తులు వాపోయారు. వ్యాపారాలు చాలా మందంగా ఉన్నాయి. ఈ రేటు అప్ అండ్ డౌన్స్ వల్ల అసలు వ్యాపారాలు అనేది బిజినెస్ పూర్తి దారుణంగా ఉంది. రేట్ ఏమన్నా స్టడీ ఉంటే కొనుగోలుదారులుగా వ్యాపారం చేయడానికి వస్తారు. దగ్గర 90,000 92,000 పైబడి పసిడి రేటు పలుకుతుంది కాబట్టి వ్యాపారాలు సరిగా లేవు. మేము కస్టమర్స్ కోసం ఎదురు రాల్సిన పరిస్థితి వచ్చింది. వ్యాపారం చూస్తే ముందు కన్నా పోల్చుకుంటే చాలా తక్కువగా ఉంది. రేటు 94,000 రూపాయలు పెరగడంలో ఒకసారి సామాన్య వాళ్ళకు రేటు అందుబాటులో లేదు. కొనాలంటే చాలా మంది ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఈ రేట్లో బంగారు కొనాలి, ఓ పిల్లలకు పెళ్లిళ్ళు పెట్టుకుంటారు. ఆ ఉద్దేశంతో పెట్టుకున్నా కూడా దాదాపు రేటు మీద 25,000 30,000 పెరిగింది. సామాన్యులకు రేటు అందుబాటులో లేదు, వ్యాపారాలు లేవు. అందులో ఇప్పుడు 4,000 రూపాయలు తగ్గింది తులం మీద. అంటే అప్ అండ్ డౌన్ ఆడుతుంది బాగా, రేట్ అప్ అండ్ డౌన్ ఉంది. ఒకే లెవెల్ ఉంటే వ్యాపారాలు కూడా బాగుంటాయి. వ్యాపారాలు అయితే జీరో అయిపోయినాయి. గత 8 నెలల నుంచి వ్యాపారాలు సరిగా లేవు. రైతులకు ఇబ్బందే, వ్యాపారస్తులకు ఇబ్బందే. ఇది ఎంతవరకు పోతుందో వేచి చూడాలి. నంద్యాల జిల్లాలో ఎంతో మంది రైతులు భూ సమస్యతో అధికారుల చుట్టూ తిరిగి పరిష్కారం కాలేదు. సంవత్సరాల తరబడి పరిష్కారం కాకపోవడంతో చాలా మంది రైతులు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి నంద్యాలకు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎవరికి అవసరం వచ్చినా వెంటనే పరిష్కార మార్గం కోసం కృషి చేస్తున్నారు. దానికి నిదర్శనం సంవత్సరాల తరబడి అధికారుల చుట్టూ తరిగిన పరిష్కారం కానీ భూ సమస్య పరిష్కారం చేస్తారు. ఏ అధికారి చేయను అని నంద్యాల
పని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి చేయడం ఎంతో ఆనందంగా ఉందని రైతన్నలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ రోజు చుక్కల భూములు 22A1 భూములు నిషేధిత జాబితాల నుండి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించింది. 16 మంది రైతులకు డీనోటిఫై చేసిన క్లియరెన్స్ పత్రాలను అందజేస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్ లోని PGRS హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా దీర్ఘకాలిక పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత డీనోటిఫై పత్రాలను రైతులకు పంపిణీ చేశారు. నేను ఐటీలో వర్క్ చేస్తాను, అసోసియేట్ మేనేజర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ప్రివిలేజ్ అండ్ హానర్ టు ఈవెన్ టు మీట్ యూ మ్యామ్, బికాజ్ నా ఇష్యూ ఏంటంటే నేను 2021లో ఈ పొలం కొన్నాను, బట్ రీసర్వేలో అది డాటెడ్గా పడిపోయింది. సో ప్రొవిన్షియల్ లిస్ట్లో ఉండదు, బట్ 1B అడంగంలో మాత్రం నా చుక్కల భూమిలో పడింది. సో రీజన్ దానికి ఏంటంటే RSRలో డాటెడ్స్. సో ఈవెన్ RH 1964 నుంచి రిజిస్ట్రేషన్స్ అయ్యాయి. సో నేను అప్లై చేసినప్పుడు నేను ముందు మీ గురించి ఆర్టికల్స్ చదివాను. అంటే నేను రిజిస్టర్ ఆఫీస్లో అంటే రిజిస్టర్లో ఉన్నప్పుడు కానీ, RDOలో ఉన్నప్పుడు కానీ, ఈవెన్ సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు. సో ద వే హౌ యూ ఇంపాక్టెడ్ ఆల్ ది డిస్ట్రిక్ట్స్ వాజ్ ట్రెమెండస్. ఈవెన్ మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా నేను ఒకసారి రీడ్ చేశాను. గురుకుల పాఠశాల నుంచి స్టార్ట్ చేసి HU సెంట్రల్ యూనివర్సిటీలో PG చేయడం. సో ఇవన్నీ తర్వాత ఐ వాజ్ కాన్ఫిడెంట్. సో సమ్వేర్ కాన్ఫిడెంట్. కానీ రిటైర్డ్ రెవెన్యూ వాళ్ళతో అడిగినప్పుడు డాటెడ్ ల్యాండ్ దానికి ఒక 2-3 years మర్చిపోండి. సో నాకు కలెక్టర్ ఆఫీస్లో వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ 8 business daysలో అయిపోయింది ఇష్యూ. 8 రోజులు అయిపోయింది. సో నాకు ఒకసారి అంటే మొన్న కాల్ వచ్చింది, థర్స్డే కాల్ వచ్చింది. వస్తే నేనేమనుకున్నానంటే యాజ్ యూజువల్గా ఏదో కాల్ వచ్చింది, బట్ నేను కాల్ బ్యాక్ చేసే ముందు వాట్సాప్ చెక్ చేశాను. దాంట్లో PGRS అని PDF అని నేను అనుకున్నాను. ఆబ్వియస్గా ఎన్రోల్మెంట్ ఇచ్చింటారు మళ్ళీ. సో ఒక 3 monthsలో అయిపోద్దు, 4 monthsలో అయిపోద్దు. అది అంటే నా ఇంప్రెషన్. అది ఐమ్ గివింగ్ ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. కానీ ఒకసారి తను ప్రవీణ్ నాయక్ అనుకుంటాను, తను కాల్ చేసి చెప్పారు ఇలాగ మీది అయిపోయింది అంటే నాకు హ్యాపీ టీయర్స్ వచ్చింది. ఆనెస్ట్గా చెప్పాలంటే దిస్ ఈజ్ మై 80% ఆఫ్ రెవెన్యూ. ఆఫ్టర్ పేయింగ్ ట్యాక్స్ ఐ పర్చేస్ దట్ ల్యాండ్. బట్ దెన్ ద వే హౌ ఐ స్ట్రగుల్ వాజ్, నేను కనీసం ఈ 10 నెలల్లో అట్లీస్ట్ ఒక 5 months ప్రాపర్గా నిద్రపోయాను. ఈవెన్ ఆ రోజు విన్న రోజు కూడా నిద్రపోలేదు. బట్ ద రీజన్ వాజ్ డిఫరెంట్. అంటే హ్యాపీనెస్ వల్ల నిద్రపోలేదు. సో అంటే మేడం మన డిస్ట్రిక్ట్ ఉండడం ఇట్స్ నేను చెప్పలేను. ఇట్స్ ఇలాంటి వాళ్ళు దొరకడం ఇంకా మన అదృష్టం అని చెప్పుకోవచ్చు. వన్స్ అగైన్ మేడం, ఎస్పెషల్లీ మీకు, జేసీ గారికి, కలెక్టరేట్ టీమ్కి, ఈవెన్ జూపాడు బంగ్లాలో కూడా నాకు MRO సార్ కానీ, DT సార్ నాగన్న గారు కానీ అందరూ స్టాఫ్ కోఆపరేటివ్గా ఉన్నారు. నేను ఎప్పుడు కాల్ చేస్తే పిక్ చేశారు, చెప్పారు వాళ్ళు. సో ఇది ప్రొసీజర్, ఇది నెక్స్ట్ ఇలా ఉంటుంది, BMC ఉంటుంది. సో ఎవ్రీథింగ్ దే టోల్డ్ మీ. సో ఈవెన్ ఫర్ దెమ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఎస్పెషల్లీ MRO సార్ అండ్ DT నాగన్న సార్, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్ఫుల్. నేను అంటే ఐ వాజ్ లిటరలీ ఇన్స్పైర్డ్ ద వే హౌ యూ ఆర్ డూయింగ్ వర్క్. ఇట్స్ ట్రెమెండస్. బికాజ్ ద కాన్సెప్షన్, ఎందుకంటే ఒక రైతుకి గవర్నమెంట్ ఆఫీస్లో 6 రోజుల్లో 8 రోజుల్లో పని అయిపోయిందంటే అది రైతుకి. సో అది అంత ఈజీగా అవ్వదు అన్ని చోట్ల. నాకు తెలిసిన ప్రకారం ఆధార్ అప్డేట్ అవుతూనే చేయాలంటేనే 15 రోజులు అవుతుంది. బట్ ఒక డాటెడ్ ల్యాండ్ 8 రోజులు వచ్చిందంటే అది ఇట్స్ నాట్, అది చిన్న విషయం కాదు. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. యా, దట్స్ ఆల్. కలెక్టరేట్ టీమ్కి త్వరగా ప్రొసీడింగ్స్ చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఎఫర్ట్ పెట్టి చేశారు. ఇంకా ఒక 3-4 ప్రొసీడింగ్స్ చిన్న ఇష్యూస్ వల్ల ఇవ్వలేకపోయాము. అవి నెక్స్ట్ మండేకి ఇచ్చేస్తాము. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారికి ఏమేమి ప్రొసీడింగ్స్ మీకు ఇచ్చామో అది ఇమీడియట్గా కమ్యూనిటీలో ఉంటే తీసేయాలి. తర్వాత ఆల్ తహసీల్దార్స్ డాటెడ్ ల్యాండ్స్ అన్నీ కూడా మీకు 30 days టైం ఉంటుంది కదా అని చెప్పి వెబ్లాండ్లో అది మన
ఇది ఎంటర్ చేయడం అన్నది మర్చిపోవద్దు, అప్డేషన్ చేయడం అన్నది. ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే నేను ఇచ్చిన ప్రొసీడింగ్కి విలువ ఉండదు. ఈ రోజే మీకు అందుతాయి కాబట్టి ఈరోజు ఈవినింగ్ ఆర్ బై టుమారో ఈవినింగ్ 1 డే టైం ఇస్తూ ఉన్నాను. బై ద టైం మీకు వెబ్లైన్లో అప్డేషన్ అయిపోవాలి. తర్వాత ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్ వాళ్ళు మాట్లాడారు, అది తహసీల్దార్ లాగిన్లో చేయడానికి అవ్వదు, జేసీ గారి లాగిన్లోనే చేయాలి అని. దట్ ఇష్యూ ఆల్సో వితిన్ 3-4 డేస్లో రిజాల్వ్ అయిపోవాలి అలాంటివి. ఎందుకంటే అగైన్ మేము ఇలా అప్డేట్ చేయలేకపోయాము అని చెప్పి యూ హ్యావ్ టు సెండ్ ఏ స్మాల్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని డిఆర్ఓ గారికి వెంటనే మాట్లాడండి, కోఆర్డినేషన్ సెక్షన్లో పెట్టేసి డిఆర్ఓ గారు ఇప్పుడు జేసీ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి వీ విల్ అప్డేట్ దాన్ని. అది కూడా త్వరగా అయిపోవాలి. ఏదన్నా కూడా ప్రొలాంగ్ చేయడానికి వీలు లేదు. వాట్ ఎవర్ ద ప్రొసీడింగ్స్ 16 ఈరోజు ఇచ్చాము, వెబ్లాండ్ అప్డేషన్ అండ్ ప్రొహిబిటరీ లిస్ట్ నుంచి తీసేయడం రెండు సైమల్టేనియస్గా వితిన్ 2 or 3 డేస్లో జరగాలి. నేను నెక్స్ట్ 1 డే రివ్యూ చేస్తాను ఇది అయిందా లేదా పని అని. వివాదాస్పద వర్క్స్ సవరణ బిల్లును నిరసిస్తూ సిపిఐ జిల్లా సమితి పిలుపు మేరకు నంద్యాల పట్టణంలోని శ్రీనివాస సెంటర్లో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ అధ్యక్షత జరిగింది. సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ బాబా ఫక్రుద్దీన్, పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఏ ఒక్క హిందువుకైనా మేలు చేసిన అంశాలు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. కేవలం హిందూ ముస్లింలను మత ప్రాతిపదికన విభజించి బీజేపీ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటుందన్నారు. 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలో ఏ ఒక్క హామీ అయినా అమలు చేస్తారా? మోడీ పాలనలో 1,00,000 పైచిలకు రైతులు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వాటిపై ఏం సమాధానం చెప్తారని, పెరిగిన ధరలు నియంత్రించలేకపోయారన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వానికి మెజార్టీ ఉందని, పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఆమోదం చేస్తోందని, నియంతృత్వాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. నంద్యాల ముస్లిం జేఏసీ అధ్యక్షులు ఎస్ అభిలేష్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇది ముస్లిం ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నం మాత్రమే కాదని, ముస్లింలను దేశానికి శత్రువులుగా చూపే ప్రయత్నం అని అన్నారు. బీఆర్ఎస్ అంబేద్కర్ అవమానపరచడమే దీనికి నిదర్శనమన్నారు. సిపిఐ ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు ఏదైతే ఈ మధ్య పార్లమెంటులో రాజ్యసభలోను పార్లమెంటులోను అది వాళ్లకు ఎక్కువగా ఎంపీల పట్టు ఉంది కాబట్టి ఆ తర్వాత ఈ కూటమి ప్రభుత్వాల మద్దతుతో ఏదైతే వాళ్ళు దాన్ని బిల్లు పాస్ చేయించుకున్నారో ఇది ఏకపక్ష నిర్ణయము. ముస్లింలకు ఏ ముస్లిం సంఘానికి కానీ ఎవరికే కానీ ఇది మంచి చేసేది కాదు. ఇది కేవలము వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించిన వ్యవహారమే కాదు. ఇంకొక విధంగా ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాయడం అనే మేము తెలుపుకుంటున్నాము. ఈ రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రభుత్వాలు. ఇది ఎవరికి ఇష్టం లేదు. దీనివల్ల మాకు నష్టమే కానీ ఏమాత్రము దీనివల్ల లాభం లేదు. ఒకవేళ వక్ఫ్ బోర్డు సరిగా పని చేయకపోతూ ఉంటే దాంట్లో ఇంకా ఎక్కువ మందిని దాంట్లో నియమించి దాంట్లో ఉండే అవినీతిని పారద్రోలి దాన్ని రీషఫుల్ చేయాలి. అంతేగాని ఏకంగా వక్ఫ్ బోర్డునే నిర్వీర్యం చేయడము దారుణము. ఇది రాజ్యాంగ విలువలకు రాజ్యాంగ మౌలిక హక్కులకు భంగం కల్పించేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. భారత దేశ రాజ్యాంగ నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పుట్టిన నిశ్చయంతో దాన్ని అమలుపరచుకోకుండా కేవలము బీజేపీ రాజ్యాంగాన్ని అమలుపరిచే విధంగా ఈ దేశంలో 3వసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశంలో ఉన్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టేందుకు చేసిన కుట్రలో భాగంగానే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు. ముఖ్యంగా ఇవాళ మేము చెప్పేది ఏమంటే ఈ వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పేద ముస్లింలకు ఈ ముస్లిం మదర్సాల వల్ల చదువుకునేందుకు, అదే విధంగా ఆ పేదలకు వాళ్ళ సంక్షేమ పథకాల అందజేసేందుకు ఈ వక్ఫ్ బోర్డు బిల్లు అమలు చేయడం జరుగుతుంది. కానీ అటువంటి అమెండ్మెంట్ బిల్లును ఇవాళ రాజ్యసభలో దేశంలోని అన్ని పక్షాల రాజకీయ నాయకులు
వ్యతిరేకిస్తున్నప్పటికీ ఏమాత్రం లెక్క చేయకోకుండా కేవలము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రోద్బలంతో వారి ఆధ్వర్యంలో ఇవాళ ముస్లిం వక్ఫ్ బిల్లులో అమెండ్మెంట్ చేయడము దుర్మార్గం. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ మైనార్టీల హక్కుల కాలరాసే విధంగా ఏ పార్టీలు ప్రయత్నించినా దానికి పాడే కట్టేందుకు భారత కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ, ముస్లిం ప్రజా సంఘాలు ఏకకృత నిశ్చయంతో పనిచేస్తాయని, అదే విధంగా ఇవాళ నంద్యాల పట్టణంలో ఈ ముస్లిం ప్రజా సంఘాల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నిరసన చేయడం జరుగుతుంది. ఇది ఆరంభమే, ఈ ఆరంభం కాదు, ఇది ఆరంభం. ఈ ఆరంభంలోనే రాబోయే కాలంలో ఈ నంద్యాల పట్టణంలోనే ముస్లిం మేధావుల ప్రజా సంఘాలతో కలిసి పెద్దన ఆందోళన చేసేందుకు సన్నద్ధమవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సోదరి సోదరులారా, ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మొన్న పార్లమెంటులో, రాజ్యసభలో మరి వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని ఆమోదించడాన్ని నిరసిస్తూ ఈరోజు నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో, నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చి 11 సంవత్సరములు అయినది. మరి ఇచ్చిన ఏ హామీ కూడా నిలబెట్టుకోలేదు. ముఖ్యంగా ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్, కమ్యూనిస్టు పార్టీల పైన మరి ఏ రకంగా కక్ష సాధింపు చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో మరి ముందుకు పోవడం జరుగుతుంది. దానికి ఉదాహరణగా మొన్న మరి పార్లమెంటులో, మరి చట్టసభలలో ముస్లింల హక్కులను కాలరాసే విధంగా మరి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం చేసి మరి వారికి చాలా ద్రోహం చేయడం జరిగింది. మరి ఏ రకంగా ప్రచారం చేసుకుంటున్నారంటే ముస్లిం మైనార్టీ పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుంది. మరి ఏ రకంగా వాళ్ళ ఆస్తులను తీసుకొని మీరు కబ్జా చేసుకోవడం జరుగుతుంది. ఆ కబ్జా చేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు ఏలుగనికి ఒక ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తున్నారని మేము భావిస్తున్నాము. మరి ఏదేమైనా కూడా అంతటితో మరి మానుకునే పరిస్థితి మీరు కనపడడం లేదు. మరి క్రిస్టియన్ ఆస్తుల పైన కూడా పడనీకి కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇది మరి బలం ఉంది కదా అని చెప్పి మీరు మరి పార్లమెంటులో బిల్లు పాస్ చేసుకొని చేయడము ఇది సరైనది కాదు. కింది స్థాయిలో చూసుకుంటే ఇక్కడ మరి ప్రజలు ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారో, మరి అక్కడ ఉండే పార్టీలో ఉండే ముస్లిం మైనార్టీ నాయకులు ఏ రకంగా నిరసన జరుపుతున్నారో ఇక్కడ ఉండే వైసీపీ పార్టీ కానీ, అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ కానీ గమనించాలి. అక్కడ బీజేపీ ప్రభుత్వానికి మోకాళ్ళు వంగి నమస్కారం చేసుకుంటూ వారు ఏదన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పి భయపడి మరి ఇక్కడ ఉండే ముస్లిం మైనార్టీ ప్రజలకు ద్రోహం చేయడము ఇది సరైనది కాదు. ఇప్పటికైనా ఆ చట్టాన్ని రద్దు చేసి మరి ముస్లిం మైనార్టీ ప్రజలకు మరి మంచి చేయాల్సిన అవసరం ఉంది. ఇది రాజ్యాంగం పైన దాడిగా మేము భావిస్తున్నాము. మరి దీంతో ఈ సమస్య పరిష్కారం కాదు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా మరి మేల్కోవాలి. ఆ పార్టీలో, టీడీపీలో, వైసీపీలో మరి బీజేపీలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజలు కూడా ఇది గమనించాలి. మరి ఎవరైతే మీకు అండగా నిలుస్తారో వాళ్ళ వెంట పోవాలా, కానీ ఓట్ల కోసం రాజకీయాలు చేసుకుంటూ వాళ్ళకు కడుపులు కొట్టి వాళ్ళ ద్రోహం చేసే మరి వాళ్ళ పార్టీలను ఎలక్షన్లప్పుడు వాళ్ళ వెంట తిరగడము ఇది సరైనది కాదు. మీరు కూడా ఇప్పటికైనా ఆలోచన చేసి ఎవరు మనకు మంచి చేస్తున్నారు, ఎవరు మనకు మేలు చేస్తున్నారని చెప్పి మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైందో అని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ నిరసనలు ఉద్వత్తులుగా మరి ప్రవహించక ముందే మీరు ఈ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆత్మకూరులో గాలివాన బీభత్సాన్ని సృష్టించాయి. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. పెను గాలులు వీచడంతో ఆత్మకూరు పట్టణం పాటు చుట్టుపక్కల గల పలు గ్రామాల్లోని మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. బలమైన గాలుల ధాటికి పలు చోట్ల మామిడి వృక్షాలు నేలకూలగా
ఇక ఏడాదంతా ఎంతో కష్టపడి కంటికి రెప్పలా పంటను కాపాడుకుంటే చివరికి గాలివాన బీభత్సానికి మామిడికాయలన్నీ రాలిపోవడంతో లక్షల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు వాపోతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మామిడి దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొద్దో గొప్ప దిగుబడులు చేతికొచ్చే సమయానికి ప్రకృతి ప్రకోపానికి మామిడికాయలు బలై దెబ్బతినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికారులు దెబ్బతిన్న మామిడి తోటలను సందర్శించి నష్టపరిహారాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. నా పేరు మహతుల్లా, నేను రైతుని. 3 ఎకరాల మామిడి తోట వేసినాం మేము. ఈ గాలివాన బీభత్సానికి ఒక చెట్టు, పెద్ద చెట్టు ఇరిగిపోయింది, 2 చెట్లు డ్యామేజ్ అయినాయి. దీని మనం 3 ఎకరాల్లో లావు మామిడి కాయలు కాసిన ఈ బీభత్సానికి 1000 కేజీలు పై వరకు మామిడికాయలు రాలి కింద పడిన లావుటివి. సన్నటి ఒక 200 కేజీలు 300 కేజీలు సన్నటి కూడా రాలినాయి. ఆ 300 కేజీలకే లావుటి ఇంకా మనకి పంట బాగా వస్తుండే. ఇట్లాంటి టైంలో మాకు 2 లక్షలు పైన నష్టం వచ్చింది 3 ఎకరాల పైన. మా రైతులకి నాకు ప్రభుత్వము సాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి పలు జాగ్రత్తలను పాటించాలని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ సూచించారు. సోమవారం కలెక్టరేట్ లోని PGRS హాల్లో ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా పలు సూచనలు జారీ చేశారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ రాము నాయక్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, నంద్యాల ప్రభుత్వ వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, జిల్లా ఇన్ఛార్జ్ వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత, జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, డిఎఫ్ఓ సమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంవత్సరం దినోత్సవం సందర్భంగా వేసవి కాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేసవి కాలంలో తెలుపు రంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలని, సాధ్యమైనంత వరకు ఎండ వేళల్లో అనగా 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఇంటి పట్టున ఉండాలని, తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సిన వస్తే గొడుగు గాని రుమాలి గాని తీసుకుని బయటకు వెళ్లాలని తెలిపారు. ఇక ఎండలో నుంచి వచ్చిన వెంటనే చల్లటి నిమ్మరసం లేదా కొబ్బరి నీరు, చల్లటి నీరు త్రాగాలని, ఎక్కువగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజ్ కలిపిన నీటిని తాగాలని, ORS ద్రావణాన్ని కూడా త్రాగాలని, మంచినీరు ఎక్కువసార్లు రోజులో కనీసం 15 గ్లాసులు తాగాలని సూచించారు. వడదెబ్బ సమస్యలు ఏర్పడినచో దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించి ఇక ప్రాథమిక చికిత్స చేసి ప్రాణాపాయం లేకుండా కాపాడుకోవచ్చునని వివరించారు. వడగాలులకు గురవుతున్నారు. ప్రజలందరికీ కూడా మనం ఎండల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తూ కరపత్రాలు, బ్యానర్స్ మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ ఎవరో జిల్లా కలెక్టర్ గారి మేరకు వాయిస్ రికార్డ్స్ అలాగే ఇవన్నీ తయారు చేయడం జరిగింది. ఇవి ప్రజల్లో అవగాహన కోసము దాన్ని మేడం గారి చేతుల మీదుగా డిఎంఎన్ఎస్ఓ గారు వారందరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. CMO దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి. PGRS ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజల అభిప్రాయాలను సేకరించండి. 220 దరఖాస్తులు, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల స్కూల్ బస్ డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీపై అవగాహన. ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా. నంద్యాల మున్సిపల్ కమిషనర్ కలెక్షన్ కింగ్ అవినీతి అధికారుల సిబ్బంది. అవినీతి అక్రమ ఆరోపణలపై వెంటనే విచారణ జరిపి ప్రభుత్వం చర్యలు. SDPI. నంద్యాల రైతులు పండించిన అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. అఖిల భారత రైతు సంఘం నాయకులు డిమాండ్. నంద్యాలలో బంగారం రోజు రోజుకి పెరిగిపోతుండటంతో వెలవెలబోతున్న బంగారు అంగళ్ళు. MR డిజిటల్ కేబుల్ టీవీ ఫోకస్. రైతుల సమస్య పరిష్కారం కానీ సమస్యను వేగవంతంగా సమస్యలను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆనందం వ్యక్తం చేసిన రైతులను. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేయాల్సిందే. హిందూ ముస్లింల విభజన లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీ, RSS, CPM నిరసన. ఆత్మకూరు
పొంగనూరులో గాలివాన బీభత్సం. మామిడి తోటలో భారీగా రాలిపడిన మామిడికాయలు, నేల కొరిగిన చెట్లు, ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. నంద్యాల జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.